హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ కొనసాగుతోంది. అగ్రిగోల్డ్కి సంబంధించి అగ్రిగోల్డ్ చైర్మన్, ఏపీసీఐడి చీఫ్, అలాగే ఇతర అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు విచారణకు సంబంధించి. అదేవిధంగా పెద్ద ఎత్తున బాధితులు కూడా అక్కడికి చేరుకున్నారు. అగ్రిగోల్డ్ కేసులో బాధితులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అక్కడ బాధితులు చేరుకున్నట్లు తెలుస్తోంది. వారేమంటున్నారు? విచారణ ఏ విధంగా సాగుతోంది? నీలిమ, ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు విచారణ కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో ప్రారంభమైంది. దీనిపై మొత్తం మీద హైకోర్టు ఇప్పటి వరకు 14 ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల వివరాలు, ఆ ఆస్తులు ఎలాంటి సిఆర్డిఏ పరిధిలోకి ఏమైనా ఉన్నాయా, ఎఫ్టీఎల్ పరిధిలో ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ సక్రమమైనటువంటి ఆస్తులేనా, వాటి విలువ ఎంత అనేది కూడా ప్రస్తుతం హైకోర్టు ఆరాధిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది వాదిస్తూ కూడా బెంగళూరులో ఉన్నటువంటి 172 ఎకరాల ప్రాపర్టీకి సంబంధించి అవి అమ్మకానికి పెడితే కూడా 150-1500 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది. మరోపక్క విజయవాడలో ఉన్నటువంటి 176 ఎకరాలు విక్రయిస్తే మరోపక్క 1000 కోట్లు వస్తాయని కూడా వాదిస్తున్న నేపథ్యంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఈ రెండు ప్రాపర్టీస్ కూడా బెంగళూరు విజయవాడ పట్టణాలకు సంబంధించి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటి అమ్మేస్తే రెండు ఆస్తులు దాదాపు 2500 కోట్లు చూపిస్తూ కూడా అగ్రిగోల్డ్ యాజమాన్య కోర్టు తెలిపింది. కానీ వీటి విలువ 300 కోట్లకు మించి ఉండదని కూడా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టును తప్పుదో పట్టిస్తున్నారు, ఇలా వ్యవహరిస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. నిన్న కూడా ఈ ఆస్తులన్నీ సక్రమమే అని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆస్తుల వివరాలపై, ఎందుకంటే గతం నుంచి కూడా చెప్తూ వస్తున్నారు బాధితులంతా కూడా, వాళ్ళు ఉన్న ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపిస్తున్నారు, 10 రెట్లు ఎక్కువగా చేసి చూపిస్తున్నారని కూడా చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆరాధిస్తుంది. మరోపక్క చూసినట్టయితే హైకోర్టు విచారణకు అగ్రిగోల్డ్ చైర్మన్ తో పాటు 4 డైరెక్టర్లు, మరోపక్క సిఐడి చీఫ్ కూడా ప్రస్తుతం హైకోర్టులో హాజరు కావడం జరిగింది. మరోపక్క 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 30 లక్షల మంది బాధితులు, అనేక మంది బాధితులు కూడా కోర్టుకు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ యొక్క ఆస్తుల విక్రయంతో పాటు బాధితులకు న్యాయం చేసే విధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఒక రిటైర్డ్ చీఫ్ తో పాటు ఇద్దరు సభ్యుల లిస్టును కూడా రెండు ప్రభుత్వాలు మరి కాసేపట్లో హైకోర్టు సమర్పించనున్నాయి. నీలిమ, థ్యాంక్ యూ వాసు.